ఇంకొక ట్రెండ్ అండి మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లల్ని అందరూ కనాలనుకోవట్లే. అంటే ముందు కాలంలాగా పెళ్ళవ్వంగానే వెంటనే ఒక 1 ఇయర్ తిరగంగానే పిల్లలు, ఒక మనవడు, మనవరాళ్ళు ఇచ్చినట్టు ఇప్పుడు అట్లా అంతా లేదందరికి. లేట్ మ్యారేజెస్ అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ అవ్వచ్చు ఏదన్నా అనుకోండి. బట్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే పెళ్ళైన ప్రతి వాళ్ళు పిల్లల్ని ఎందుకు కనాలండి? ఎక్కడి నుంచి వచ్చింది మ్యాండేటరీ థింగ్? పిల్లల్ని కనడం, కనకపోవడం అనేది వాళ్ళ చాయిస్. ఇప్పుడు ఈ పక్కనున్నోళ్ళందరూ ఏమంటారు? పెళ్ళైన కాడి నుంచి పెళ్ళయింది. ఇప్పుడు కాయేది, పండేది, మాకు మన్మరాలేది, మాకు మన్మడేది అని ఇది ఈ ఈ ఈ పెద్ద గోల్ ఎక్కువుంది. ఈ ప్రెషర్‌లో వాళ్ళు కనేస్తారు పిల్లల్ని. కనేసి ఏమైతది వాళ్ళే వాళ్ళ లైఫ్‌లో సాటిస్ఫైడ్ లేరు ఫస్ట్ థింగ్. వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. ఇప్పుడు ఈళ్ళనొచ్చి వీళ్ళని మళ్ళీ సాటిస్ఫై చేయాలి వచ్చిన పిల్లల్ని. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎందుకు మ్యాండేటరీ అయింది సొసైటీలో పిల్లల్ని కనాలి అనేది? అసలు మీకు ఇంకొక క్వశ్చన్ ఉంది యాక్చువల్‌గా. హ్మ్. పిల్లల్ని కనడం అసలు పెళ్లి కూడా మ్యాండేటరీ అయిందిగా. మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేయండి. 20 ఏళ్ళో 25 ఏళ్ళో ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరూ అడిగేది ఏరా ఏంటి పెళ్ళి ఎప్పుడురా పప్పన్న అది కామన్ అనుకోండి. అట్లీస్ట్ ఈ చాయిస్ అని ఉంటుంది కదా వాళ్ళకి. పెళ్ళి అనేది ఇంకా చాయిస్ లేదు, చేసుకోవాల్సిందే. లేట్‌గో నేను మీరు అడిగిన పిల్లల దగ్గరికి పెళ్లి తీసుకొచ్చారంటే మామూలుగా ఇప్పుడు డింక్ అనే కాన్సెప్ట్, డబుల్ ఇన్కమ్ నో కిడ్స్, DINK. అంటే ఇద్దరు సంపాదించుకుంటారు, మొగుడు పెళ్ళాలు, పిల్లల్ని కనరు. దిస్ ఈజ్ ద న్యూ కాన్సెప్ట్. విచిత్రం ఏంటంటే ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా సమాజంలో 1% 2% ఉంటాయి అంతే. అది గ్లేరింగ్గా ఎందుకు అనిపిస్తాయంటే అబ్నార్మల్ కాబట్టి. ఒక 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 బీచ్లో, ఫారెన్ కంట్రీస్లో మీరు ఏదైనా బీచ్కి వెళ్తే అందరూ బట్టలు లేకుండానో లేదా చాలా లో ఉంటారు కదా, అది అబ్నార్మల్ అవ్వదు, అందరూ అలాగే ఉన్నారు. ఎవరో ఒకరు మాత్రమే ఉంటే అబ్నార్మల్సీ అవుతుంది. అలా అబ్నార్మల్సీ అనేది ఎప్పుడైతే ఉంటుందో దాన్ని మనం కన్సిడర్ చేస్తాం. అసలు పిల్లలు అనేది ఎందుకు అంటే అసలు పెళ్ళి అనే కాన్సెప్ట్ ఎందుకు వచ్చిందని చెప్పాలంటే చాలా టైం పట్టేస్తుంది. పిల్లల్ని కనాలా వద్దా అనే చాయిస్ వాళ్ళకి ఎంత ఉందో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా దాని మీద ఇంట్రెస్ట్ కూడా అంతే ఉండడం తప్పు కాదు. మనం సొసైటీలో ఉన్నామండి. ఇప్పుడు మన ఇద్దరు కూర్చున్నామండి. నేను ఇలా కూర్చున్నాను, నేను కాలు ఎక్కడ పెట్టినాను ఇలా కూర్చున్నానండి. మన ఇద్దరం కలిసి ఇక్కడ కూర్చున్న వాళ్ళం ఈ వీడియోని ఎక్కడ పెడుతున్నాం మనం? మీరు నేను వ్యక్తిగతంగా చూస్తున్నామా, పర్సనల్గా చూస్తున్నామా? లేదే, ఇద్దరం కలిసి యూట్యూబ్లో పెడుతున్నాం. జనాలకు నచ్చాలి కాబట్టి మనం ఒక రకంగా చూస్తాం. అంటే యూట్యూబ్లో పెడుతున్నాం అంటే అర్థం ఏంటంటే పబ్లిక్ నువ్వు చూడరా భయ్యని. పైగా మనం పెట్టేసిన తర్వాత ఊరుకోం కదండి, వ్యూస్ కూడా చూస్తాం కదా. నాకు తెలిసి ప్రతి గంటకో 2 గంటలకు ఎంత వచ్చినాయి వ్యూస్ చూస్తాం కదా. జనాలు చూడాలని మనం అనుకుంటే, ఓకేనా అండి, జనాలు చూడాలని మనం అనుకుంటే వాళ్ళ కామెంట్లు కూడా భరించాలనుకోవాలి. వాళ్ళ క్వశ్చన్స్కి కూడా మనము ఆన్సర్ ఇవ్వడము, ఆన్సరబుల్ అవ్వడము చేయాలి. పెళ్ళికేమో జనాలందరినీ పిలిచి ఫోటోలు తీసుకుని వాళ్ళందరి చోతి నువ్వేమో అంటే ఒక ఫంక్షన్లా పెట్టుకుని పెళ్ళైన తర్వాత పిల్లల్ని కన్నావా లేదా, ఎప్పుడు పిల్లల్ని కంటావరా అని అడిగితే తప్పంటే ఎలా? నా పాయింట్ మీకు అర్థమే కదా. ఎందుకంటే మనం ఒక సొసైటీలో ఉన్నామండి. ఒక సొసైటీలో నలుగురితోటి కలిసి ఉన్నామండి. నలుగురితోటి కలిసి ఉన్నప్పుడు నలుగురు క్వశ్చన్స్ అడుగుతారు. ఎవరి పనాలు చేసుకోవచ్చు కానీ ఎందుకు పక్కన ఎవరి పనాలు చేసుకోవాలంటే పెళ్లి కూడా అలా చేసుకోవాల్సింది కదా. యాక్చువల్గా ఇంకోటి కూడా ఉంది పెళ్ళికి సంబంధించి. పెళ్లి కూడా అలా చేసుకోవాలి కదా. అందరిని ఎందుకు పిలిచాం మరి? అందరిని ఎందుకు పిలవాలి? నా పాయింట్ మీకు అర్థం కదండి. సో సొసైటీ అది ఇక్కడ రెండు పద్ధతులు అండి. రామ్ గోపాల్ వర్మలా బతకాలనుకుంటున్నావా, రాముడిలా బతకాలనుకుంటున్నావా? ఇంతే క్వశ్చన్, వేరే క్వశ్చన్ లేదు. నాకు సమాజంతో అందులో పూర్తిగా ఉంటే అటు ఉండాలి, లేదు ఇటు ఉండాలి. మనందరం మధ్యస్థంగా ఉంటాం. ఆ గట్టునా కాక ఈ గట్టునా కాక, అక్కడ సమస్య యాక్చువల్గా. కాంట్రాడిక్ట్ అక్కడే ఉంది కదా. పెళ్ళికి అందరినీ పిలిచినప్పుడు పెళ్ళి అయిన తర్వాత నువ్వు ఎలా ఉన్నావు అని అడిగే హక్కు కూడా వాడికి ఉంది. ఫోటో తీసుకున్న ప్రతి ఒక్కడికి ఉంది. లేదంటే పిలవద్దు. మీరు మరి ఎక్స్ట్రీమే రైట్ అయితే ఎక్స్ట్రీమే అంటాను నేను. లాజిక్ నేను ఏమంటానంటానంటే ఏదైనా రైటో రాంగో చెప్పడానికి పెద్ద ఏం అక్కర్లేదండి, కామన్ సెన్సే. నా పెళ్ళికి అందరినీ పిలిచినప్పుడు నా పెళ్ళైన తర్వాత లైఫ్ గురించి అడిగే హక్కు అడిగిస్తున్నాను. ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. వీడియో తీసుకెళ్ళి అక్కడ పెడితే వాళ్ళు తిడితే తిట్లు తినాల్సిందే, తిట్టనంటే కుదరదు. సరే కామెంట్స్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే చేసుకోవచ్చు గాక, ఆడేది ఇంట్లో తిట్టుకుంటాడే కనీసం. సో నలుగురిలోకి వచ్చిన తర్వాత తప్పదు అంతే. ఇకపోతే అసలు క్వశ్చన్ ఎందుకు పెళ్లి చేసుకుంటారు, ఎందుకు పిల్లల్ని కనాలి అనేది ఎవరికి తెలియదండి.